హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదర్ అమ్మాయితో. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. చాలామందికి చాలా అపోహాలు ఉన్నాయి, కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. కొంతమంది దాన్ని నాకు కొద్దిగా రెస్పెక్ట్గా అడుగుతున్నారు, కొంతమంది మళ్ళీ బాధించినట్టు అడుగుతున్నారు అనమాట. సో అదేంటంటే, సో మీరు ఫోన్పేలోనే ఎందుకు తీసుకుంటున్నారు, బయటకు తీసుకోవచ్చు కదా, ఫోన్పేలో తీసుకోవడం వల్ల మనకి ఏంటి యూజ్, సో ఫోన్పేలో బయట దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నాయని చాలామంది అంటున్నారండి. సో ఈరోజు దానికి ఒక చెక్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఏంటంటే, బయట కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి కదా, మలబారు, తనిష్క్, జాయ్ లుకాస్ అలాంటి బ్రాండెడ్ గోల్డ్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, వాటి ఆన్లైన్ ప్రైజెస్తో అలాగే మనం ఫోన్పే గోల్డ్ ప్రైజెస్ కంపేర్ అయితే చేస్తున్నానండి. సో ఈ వీడియోతో అందరికీ కొన్ని డౌట్ అయితే క్లియర్ అయిపోతాయి. సో ఇందులో గోల్డ్ తీసుకోవాలా వద్దా అన్న అపోహ కొంతమందికి ఉంటుంది. సో అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఏంటంటే గోల్డ్ ప్రైస్ మామూలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారండి. సెర్చ్ చేసి దాన్ని మళ్ళీ వచ్చి ఫోన్పేలో ప్రైస్ కంపేర్ చేస్తున్నారు అనమాట. మనం గూగుల్లో చూస్తే ఏముంటుంది, అది ఓన్లీ గోల్డ్ ప్రైస్ అనమాట. సో దానికి ఎలాంటి జిఎస్టీ ఉండదు, అలాగే విఏ కూడా ఉండదు. మనం ఫోన్పేలో పర్చేజ్ చేసేటప్పుడు ఏమొస్తుంది, దానికి 3% జిఎస్టీ వస్తుంది. అలాగే విఏ ఛార్జెస్ కూడా ఉంటాయండి. 4 గ్రామ్ 24 క్యారెట్ అయితే 4%, 22 క్యారెట్ అయితే 1% విఏ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో ఫోన్పేలో మనం కంపేర్ చేసుకుంటే, ఫోన్పేలో మనం పర్చేజ్ చేయాలంటే దానికి విఏ ఉంటుంది, అలాగే జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది అనమాట మనం పర్చేజ్ చేయాలనుకుంటే. మనం ఏంటంటే, చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, అక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అంటున్నారు. సో దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను. కొంతమంది ఇంకా బయట బ్రాండెడ్ షాప్లో చాలా తక్కువ ఉన్నాయి, సో ఇది ఇక్కడ ఎక్కువ ఉంది అని అన్నీ కూడా అంటున్నారు. సో ఫోన్పేలో తీసుకోవడం వల్ల ఏంటి యూజ్, చాలామంది చాలా అంటున్నారు అనమాట. సో ఈరోజు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వీడియో అయితే చూడాలి. సో దీంతో క్లారిటీ వస్తుంది మీ అందరు కూడా. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా తీసుకోవాలని ఆలోచిస్తుంటారు కదా, సో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అనమాట ఈ వీడియో చూడడం వల్ల. ఫోన్పేలో తీసుకుంటే సేఫా, సో దానివల్ల మనకి ఏంటి యూజ్. సో ఇప్పుడైతే నేను ఈరోజు బ్రాండెడ్ కంపెనీస్ ప్రైజ్, అలాగే మనం ఫోన్పేలో పర్చేజ్ చేస్తున్న ఎంఎంటీసీ గోల్డ్ ప్రైజ్ అయితే కంపేర్ చేస్తానండి. చివరిలో మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. వీడియోని మాత్రం అండి ప్లీజ్ అండి వీడియోని స్కిప్ అయితే చేయకండి. సో నేనేంటంటే, అమెజాన్లో గోల్డ్ అంటే ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో పర్చేజ్ చేయాలంటే అమెజాన్, అజియోలో అలా పర్చేజ్ చేస్తున్నారు అనమాట. కొంతమంది షోరూమ్స్ సైట్స్ ఉంటాయి కదా, వెబ్సైట్, అందులో పర్చేజ్ చేస్తున్నారు. నేనేంటంటే ఇప్పుడు కంపేర్ చేసేది అమెజాన్లో అండి. చాలామంది అమెజాన్లో కూడా పర్చేజ్ చేస్తున్నారు. అజియో అయితే నా దగ్గర యాప్ అయితే లేదు. సో కొన్ని మళ్ళీ ఇప్పుడు మలబారు, జాయ్ లుకాస్ అలాంటివి సైట్లో వెళ్ళి గోల్డ్ ప్రైజెస్ తెలుసుకోవాలంటే మళ్ళీ లాగిన్ అవ్వాలి. అదంతా ఎందుకు, నేనైతే అమెజాన్లో గోల్డ్ కంపెనీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. జిఆర్టీ, జాయ్ లుకాస్, తనిష్క్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. బ్రాండెడ్ కంపెనీ వాళ్ళైతే గోల్డ్ అయితే సేల్ చేస్తున్నారు అనమాట అమెజాన్లో. సో వాటి ప్రైజెస్, అలాగే మనం ఇప్పుడు ఫోన్పేలో ఉన్న ఎంఎంటీసీ గోల్డ్ ప్రైస్ అయితే కంపేర్ చేస్తాను. ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్లీజ్ అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేసి చూడకండి, వీడియో చివరి వరకు చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ. సో మీకున్న డౌట్ కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. హలో అండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫోన్పే అనమాట. ఫోన్పేలో నేనైతే గోల్డ్ లాకర్కి అయితే ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. ఇది ఫోన్పే ప్రైస్ అయితే కంపేర్ చేద్దామని. ఫోన్పేలో ఎంఎంటీసీ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడైతే నేను ఇక్కడ పేపర్ మీద రాస్తున్నానండి. సో ఇక్కడ ప్రైస్ రాసిన తర్వాత నేను వేరే బ్రాండెడ్ గోల్డ్ ప్రైజెస్ అయితే కంపేర్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను 1 గ్రామ్ గోల్డ్కు మనకు ఫోన్పేలో ఎంత పడుతుందని చూపిస్తానండి. విత్ డెలివరీ ఛార్జెస్ కూడా వేస్తాను. ఇప్పుడు చూడండి, 1 గ్రామ్కి అయితే 3% జిఎస్టీతో కలిపి 7,750 రూపీస్, 70 రూపీస్ అయితే అయిందనమాట. ఇది 1 గ్రామ్కు. అదే ఇప్పుడు మనం 10 గ్రామ్స్ తీసుకున్నామంటే 77,700 అవుతుందన్నమాట మాకు. ఓన్లీ గోల్డ్ ఒకటి. ఇప్పుడు మనకు ఇందులో ఫోన్పేలో అడిషనల్గా డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా, నేను వాటిని కూడా యాడ్ చేసి టోటల్ మనకు ఇంటికి వచ్చేసరికి 1 గ్రామ్కు 10 గ్రామ్స్కు మనకు ప్రైస్ ఎంత పడుతుందో చూపిస్తాను. ఇప్పుడు నేను డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తానండి. 1 గ్రామ్ గోల్డ్కి అయితే డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 400
52 రూపీస్ అయితే ఉంది. అదే 10 గ్రామ్కి అయితే 1804 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను వీటిని యాడ్ చేశానండి. మనకి ఇప్పుడు 1 గ్రామ్ ఇంటికి వచ్చేసరికి 8220 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. 1 గ్రాముకు ఈరోజు రేట్ అండి. ఇది వచ్చేసి మళ్ళీ డే బై డే రేట్ అయితే చేంజ్ అవుతుంటుంది. దాన్ని మీరు కంపేర్ చేసుకోండి తర్వాత. సో 10 గ్రామ్స్కి వచ్చేసి 79,504 రూపీస్ అవుతుందన్నమాట 10 గ్రామ్స్కు. అదే 1 గ్రామ్కి అయితే 222 రూపీస్ అవుతుంది. సారీ అండి, 8220 రూపీస్ అవుతుందన్నమాట 1 గ్రామ్కు. 10 గ్రామ్స్కి వచ్చేసి 79,504 రూపీస్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను అమెజాన్లో కొన్ని బ్రాండెడ్ గోల్డ్స్ అయితే సేల్ చేస్తున్నారు కదా, సో వాటిని అయితే నేను వాటి ప్రైస్తో ఇప్పుడైతే కంపేర్ చేస్తానండి నేను. సో ఇప్పుడైతే నేను ఒక విష్ లిస్ట్ అయితే తయారు చేశానండి అమెజాన్లో. ఆ ప్రైజెస్ అన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తున్నాను కదా, ఇవన్నీ కూడా అమెజాన్లో గోల్డ్స్ అనమాట. ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు నేను వీటి ప్రైసెస్ అయితే కంపేర్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను జాయ్ ఆలుకాస్ అయితే గోల్డ్ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో ఏంటంటే ఇవన్నీ బ్రాండెడ్ కదా, సో ఫస్ట్ అయితే నేను జాయ్ ఆలుకాస్కు 1 గ్రామ్కి ఎంత అంటే 8,217 రూపీస్ అయితే ఉందన్నమాట 1 గ్రామ్ గోల్డ్. మనము అమెజాన్లో తీసుకోవాలంటే 1 గ్రామ్ గోల్డ్ 8,217 రూపీస్. అదే 10 గ్రామ్స్కి ఎంత అవుతుంది? 82,170 రూపీస్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మలబార్ గోల్డ్ అండి. సో ఇది కూడా మలబార్ అంటే కూడా బ్రాండెడే కదా, సో దీని ప్రైస్ కూడా నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను మీకు ఇప్పుడు. సో మలబార్ అయితే ఇక్కడ 24 క్యారెట్ 1 గ్రామ్ వచ్చేసి 8,239 రూపీస్ ఉందండి. ఇది 1 గ్రామ్ అనమాట. అదే మళ్ళీ 10 గ్రామ్స్కి అయితే ఎంత అవుతుంది? మనం 82,390 రూపీస్ అయితే అవుతుందన్నమాట. ఇది 10 గ్రామ్స్కి అండి. నేను ముందు అన్ని ప్రైజెస్ రాసిన తర్వాత లాస్ట్లో నేను కంపారిజన్ చూపిస్తాను. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెలిసిపోతుంది నేను రాస్తుంటే ప్రైజెస్లో డిఫరెన్స్ అనేది. సో ఇది వచ్చేసి బెంగళూరు రిఫైనరీ అనమాట. ఇది కూడా బ్రాండెడే అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 8,317 రూపీస్. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి 83,170 రూపీస్ అవుతుందన్నమాట. సో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను 10 గ్రామ్స్కి అయితే, అక్కడైతే ఇవ్వలేదు. సో నేనే వేస్తున్నాను అనమాట 10 గ్రామ్స్కి అయితే అంత అవుతుందని. సో తర్వాత ముత్తూట్ అపాచా అని అంటారు చూడండి, అది కూడా చాలా బ్రాండెడ్ అండి. అది కూడా మంచి కంపెనీ అనమాట. సో దానికి వచ్చేసి 8,305 రూపీస్ అనమాట. 10 గ్రామ్స్ వచ్చేసి 83,050 రూపీస్ అవుతుందండి 10 గ్రామ్స్ తీసుకోవాలంటే అందులో. ఇది తనిష్క్ అండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను తనిష్క్ గోల్డ్ అయితే రాస్తున్నాను ఇక్కడ ప్రైస్ వచ్చేసి. ఇది తనిష్క్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 8,506 రూపీస్ అవుతుంది అనమాట మనం తీసుకోవాలంటే అమెజాన్లో. అదే 10 గ్రామ్స్ వచ్చేసి 85,060 రూపీస్ అవుతుందండి 10 గ్రామ్స్కు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భీమా జ్యువెలరీ, అది కూడా బ్రాండెడ్ కదండి భీమా జ్యువెలరీ కూడా. సో దానికి వచ్చేసి 1 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 8,019 రూపీస్ అండి. 1 గ్రామ్ వచ్చేసి 8,019 రూపీస్ అనమాట. ఇక్కడ ఎందుకు కొద్దిగా స్ట్రక్ అయ్యిందండి, పాప కొద్దిగా ఏడ్చినట్టుంది లోపల. సో అందుకే ఆలోచిస్తున్నాను అనమాట. సో అందుకే కొద్దిగా డిలే అయింది. సో ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 8,019 రూపీస్ అండి. అదే 10 గ్రామ్స్ వచ్చేసి 80,190 రూపీస్ అవుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. సో ఇక్కడ 2 గ్రామ్స్ ఇది ఉందన్నమాట. నాకు 1 గ్రామ్ దొరకలేదు. సో 2 గ్రామ్స్ 1,602.99 రూపీస్ అంటే మనకు 1 గ్రామ్ వచ్చేసి 2 గ్రామ్స్ అయితే 16,299 ఉంది కదా, మనకు 1 గ్రామ్ వచ్చేసి 8,150 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అదే 10 గ్రామ్స్ వచ్చేసి 81,500 రూపీస్ అవుతుందండి. సో ఇదన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయండి, చూపిస్తానండి మీకు. సో ఇది వచ్చేసి వైభవ్ జ్యువెలర్స్ అనమాట. ఇది 1 గ్రామ్ వచ్చేసి 2 గ్రామ్స్ ఇచ్చారండి ఇక్కడైతే.
16,512 రూపీస్ ఉందన్నమాట. అదే మనకు 1 గ్రామ్ అయితే 8,250 రూపీస్ అవుతుందండి. అదే 10 గ్రామ్స్ అయితే 82,500 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో ఇవండి ప్రైజెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో నేనైతే అన్నీ కంపేర్ చేయాలనుకోవట్లేదండి, లెంత్ అయిపోతుందనమాట. సో చూస్తున్నారు కదా, సో ఔరా అని, పీసీ జ్యువెలర్స్ అని అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే మొత్తం ఇప్పుడు బ్రాండెడ్ గోల్డ్ షాప్ జ్యువెలర్స్ అన్నీ కూడా నేను ప్రైజెస్ అయితే ఇక్కడ రాశానండి. ఇక్కడ మనకు ఫోన్పేలో వచ్చేసి 1 గ్రాముకు 8,222 రూపీస్ ఉంది కదా, ప్రజెంట్ రేట్ అండి ఇదంతా కూడా. మళ్ళీ రేట్ అయితే చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడైతే మనకు ఎంత డిఫరెన్స్ ఉంది, 5 రూపీస్ అనమాట. మనం తీసుకున్న దానికి ఎంఎంటీసీలో 5 రూపీస్ ఎక్కువ అనిపిస్తుంది అంతే. అదే మళ్ళీ 10 గ్రామ్స్ చూడండి. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. డిఫరెన్స్ వచ్చేసి మనకు దగ్గర 3,000 దాకా వచ్చిందనమాట డిఫరెన్స్ అనేది, అంటే 10 గ్రామ్స్ తీసుకుంటే. మనకు ఇప్పుడు షాప్లలో అలాగే ఇస్తారండి. సో తక్కువ అయితే ఇవ్వరు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, 1 గ్రాముకు మలబార్లో ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు పైన యారమ్మకు పైకి వేసానంటే అది ఎక్కువ అనమాట. మనం తీసుకున్నది తక్కువ, ఈ బ్రాండెడ్ అయితే ఎక్కువ అని మెన్షన్ చేస్తున్నానండి. చూడు ఇక్కడ కూడా హై ఉంది, ఎంఎంటీసీ కన్నా హై ఉందండి ఇదంతా ప్రైస్ కూడా. సో చూస్తున్నారు కదా, తనిష్కులో అయితే 3,300 దాకా ఎక్కువ ఉంది. సో ఇక్కడ తగ్గింది, మళ్ళీ భీమాలో కొద్దిగా తక్కువ ఉందన్నమాట ప్రైస్. సో మళ్ళీ 10 గ్రామ్స్కి ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మీకే అర్థమైపోతుంది, కళ్యాణ్లో కూడా తక్కువ ఉంది, 150 రూపీస్ 70 రూపీస్ తక్కువ ఉందన్నమాట కళ్యాణ్లో 1 గ్రామ్కి అయితే. మళ్ళీ 10 గ్రామ్స్కి అయితే ఎక్కువ అవుతుందండి. సో మళ్ళీ ఇక్కడైతే ఒక 30 రూపీస్ ఎక్కువనే ఉంది ఇందులోనే. సో మనం ఇవన్నీ ప్రైజెస్ చూసుకుంటే మనకు ఎంఎంటీసీని బెటర్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అన్నింట్లో ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట అమెజాన్లో చూసుకుంటే. సో చూస్తున్నారు కదా, 10 గ్రామ్స్కి అయితే మరీ ఘోరంగా ఎక్కువ ప్రైజెస్ అయితే అవుతుందండి. సో 1 గ్రామ్కి అయితే కొద్దిగా డిఫరెన్స్గానే ఉంది. ఒక 2 బ్రాండెడ్లో అయితే కొద్దిగా తక్కువ అనిపించింది. సో జాయ్ లెక్కస్లో ఒక 5 రూపీస్ తక్కువ ఉంది. తర్వాత ఇంకో దాంట్లో కూడా కొద్దిగా తక్కువ ఉంది. ఇంకా మిగతా అన్నింటిలో కూడా 1 గ్రామ్ కూడా చాలా చూస్తున్నారు కదా, అన్నింటిలో కూడా ఎక్కువగానే ఉందండి ప్రైసెస్ అయితే. సో ఇప్పుడు చూస్తే మీకు కొద్దిగా అర్థమవుతుంది కదా, తీసుకోవాలా వద్దా అని. సో నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, మనకు డబ్బులు ఉన్నప్పుడు బై చేయొచ్చు, అదొకటే అండి. ఇంకా కొద్దిగా కొంతమంది విలేజెస్లో ఉంటారు, మళ్ళీ సిటీకి వెళ్ళి తీసుకోవాలంటే అడిషనల్ ఖర్చు అయితే చాలా అవుతుంది. సో ఇదన్నమాట, చూస్తున్నారు కదా, మన దానికన్నా బయట దానికి ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయండి. చాలామంది గూగుల్లో చూస్తారు, చెప్పేస్తారనమాట. సో మళ్ళీ బయట కూడా చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది ఎంఎంటీసీ అని అంటున్నారనమాట. సో ఈ వీడియోతో మీకు చాలామందికి అయితే ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నానండి. సో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది తీసుకోవాలా వద్దా అని. సో మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా ప్రైస్ డిఫరెన్స్ అయితే. 10 గ్రామ్స్కి అయితే చూడండి ఎంత ఉందో, 1 గ్రామ్ కూడా ఎక్కువగానే ఉందండి మన దాంట్లో కన్నా. అంటే ఫోన్పే కన్నా బయట చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. 50 రూపీస్, 100, 200 రూపీస్ అంత ఎక్కువగానే అనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా. సో ఇదండి, చాలామంది డౌట్ అయితే క్లియర్ అయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.